మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ జ్యోతిష్యులమని చెప్పుకునే వేణుస్వామి లాంటి వారి జాతకాలు నమ్మితే అసలుకే అసరొస్తుంది. మొన్న తెలంగాణలో, నిన్న ఏపీలో బీఆర్ఎస్ వైసీపీలు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెప్పి ఫలితాలు తారుమారు కాగానే లెంపలేసుకున్నారు వేణుస్వామి. ప్రముఖులు, సినీ నటుల వ్యక్తిగత విషయాలపై జాతకాలు, రాజకీయ నాయకుల జయాపజయాలపై జాతకాలు, చీకట్లో రాయి, తగిలితే క్రెడిట్, తగలకుంటే బుకాయింపు, జ్యోతిష్యం పరువు తీస్తున్న వేణుస్వామి. చిలక జోస్యం చెప్పేవారి కంటే అధ్వానంగా మాటలు. యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్, తనకు పాపులారిటీ. వేణుస్వామి ప్రస్తుతం ఈ పేరుకు 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేదనుకుంటా. ప్రముఖ నటుల వ్యక్తిగత విషయాలపై జాతకాలు చెబుతూ, రాజకీయ నాయకుల జయాపజయాలను ముందే తెలుపుతూ పాపులర్ అయిపోయారాయన. ఈయన చెప్పే జాతకాలు వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేస్తూ, వైరల్ చేస్తూ కాసులు పోగేసుకుంటుంటాయి. చీకట్లో వేసిన రాయిలా ఆయన జాతకం నిజమైతే ఆ ఘనత నాదే అంటూ మళ్లీ తన పాండిత్యాన్ని సదరి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తెరకెక్కుతూ ప్రతిష్టతను పెంచుకుంటారు. ఒకవేళ చీకట్లో రాయి లాంటి తన జాతకం తగలకపోతే, అంటే నిజం కాకపోతే, తాను చెప్పిన జాతకం అది కాదన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు ముందే చెప్పానని, నాగబాబు కూతురు వివాహం నిలవదని ముందే చెప్పానని జాతక కూతలు కూస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటారు వేణుస్వామి. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడంతో ఆయన వీడియోలకు సోషల్ మీడియాలో వ్యూస్ వస్తుంటాయి. ఫలితంగా ఆయనకు ఫేమస్ అయిపోయి సామాన్యులు ఆయన వద్దకు జాతకం కోసం క్యూ కడుతుంటారు. ఆయన వీడియోలతో యూట్యూబ్ ఛానళ్లకు వ్యూస్తో కాసులు వస్తుంటాయి. ఆ మధ్య తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్దే అని వేణుస్వామి జాతకం చెప్పారు. ఎన్నికల తర్వాత ఫలితాలు తారుమారవగా ప్లేట్లు ఫిరాయించి తాను చెప్పిన జాతకం అది కాదని బుకాయించారు కూడా. దానితో వేణుస్వామిపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పటికీ అవుతున్నాయి. అయినా సరే వెనక్కి తగ్గని సదరు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వ్యక్తి మరోమారు చీకట్లో రాయి వేసేశారు. అదే తన మార్క్ జాతకం చెప్పేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జాతకం చెప్పారు. వైఎస్ జగన్ కు బుధ మహర్దశ నడుస్తోందని, ఈ దశలో జగన్ కు ఎదురు ఉండదని, మళ్లీ ఏపీ సీఎం అయ్యే జాతకం జగన్ కు ఉందన్నారు వేణుస్వామి. దీనితో ఆయన జాతకం ఈసారి నిజమవుతుందేమో అని వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ. అయితే శరమామూలుగానే వేణుస్వామి జాతకం తప్పుల తడక అని నిరూపించబడింది. ఏపీ ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి కనీసం దరిదాపుల్లో కూడా వైసీపీని రానివ్వకుండా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసేసింది. దీంతో మరోసారి వేణుస్వామిని దూషిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా వేణుస్వామి ఆయన వేసిన చీకట్లో రాయి అదేనండి, జాతకంపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తన జాతకం తప్పని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పారు వేణుస్వామి. అడ్డదారిలో ఏదో ఒకటి వాగి పాపులర్ అయిపోయి కాస్త కాసులు వెనక్కేసుకోవాలనే దురాలోచన గల వేణుస్వామి లాంటి వ్యక్తులతో జ్యోతిష్కంకు ఉన్న విలువ నాశనమైపోతోంది. వేణుస్వామి చేష్టల మూలంగా సాటి పురోహితులు, జ్యోతిష్యుల పరువు బజారున పడుతోందని పలువురు పండితులు వాపోతున్నారు. లేకుంటే పండితులైన జ్యోతిష్యుల ప్రతిష్ట దిగజారిపోయి జ్యోతిష్యానికి కనీస విలువ లేకుండా పోవడం ఖాయం.